దొంగతనం నేరంలో జైలు శిక్ష పడ్డవాడైనా, అలాగే తల్లిదండ్రులు వేధించినో, లేకపోతే మహిళను వేధించి జైలుకెళ్ళినోడు వీళ్ళందరూ భారతీయులే. వీళ్ళేం ప్రపంచ దేశాలోళ్ళు గాదు. తప్పు చేసినప్పుడు మనవాడిని శిక్షించడానికి నేర శిక్షా స్మృతి అనేది ఉంటుంది. అలాగే ఖలిస్తానీలు మనవాళ్ళే. వాళ్ళేం మనోళ్ళు గాదంటలేదు. కానీ దారి తప్పినప్పుడు శిక్ష ఉంటది. ఖలిస్తానీలకు సంబంధించి ఆనాడు వాళ్ళని ఊచకోత కోసిన దాన్ని సినిమా తీశారు గానీ, ఖలిస్తానీలు చేసిన హింసాకాండ గురించినటువంటి వార్తలు రాయలేదు. స్వ ఏదైతే స్వర్ణ దేవాలయంలోకి సైన్యం ఊరికినే సరదాగా బోలా. ఆయుధాలు తయారు చేస్తే వాళ్ళని ధ్వంసం చేయడానికి. దానికి పగబట్టి సర్వనాశనం చేసేటటువంటి వ్యవస్థ. లేదా ఇందిరాగాంధీని చంపినందుకే ఆ తర్వాత జరిగినటువంటి ప్రతీకార దాడి. ఖలిస్తానీలు చేసిన అరాచకం ఈ దేశంలో. ఎయిర్ ఇండియా 182 మందిని ప్రాణాలు తీశారు. అట్లాగే దిల్వాన్ బస్ మాసకిర్ అందరిని ఊచకోత కోశారు. గోబిన్గర్ బస్ మాసకిర్ జరిగింది. అక్కడ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు అందరినీ చంపేశారు. 1984 ట్రైన్ మాసకిర్ చేశారు. ట్రైన్లో కనబడ్డ వాళ్ళు అందరినీ చంపేశారు. పంజాబ్లో జనవరి 1984 అరాచకమే జరిగింది. మోగా కిల్లింగ్స్, న్యూఢిల్లీ బ్లాక్స్, డ్రేసీ గ్రౌండ్ కిల్లింగ్స్, కుద్దా బస్ మాసకిర్, ఢిల్లీ బర్త్డే పార్టీ కిల్లింగ్స్, లల్రూ బస్ మాసకిర్, హర్యానా బస్ మాసకిర్, అట్లాగే గీతా భవన్ లో కనబడ్డోళ్ళందరినీ చంపేయటం, ఢిల్లీ దివాళీ సందర్భంలో ప్రజల మీద పడి చంపటం, హిందువులు చంపిన ఇవన్నీ, ముస్లింలు కాదు అక్కడ. కాహ్రీ సరాయ్ మాసకిర్, పంజాబ్ కిల్లింగ్స్, అమృత్సర్ లుధియానా కిల్లింగ్స్, ఖరార్ కిల్లింగ్స్, పంజాబ్ అండ్ హర్యానా బ్లాక్, రూరల్ అసల్ మాసకిర్, మోగా ఆర్ఎస్ఎస్ మీదన దాడి, తాపర్ కాలేజ్లో అందరినీ కనబడ్డోళ్ళని కనబడ్డట్టు పొడి చంపినటువంటి ఘటనలు, పంజాబ్ కిల్లింగ్స్ 91, బర్నాలా కిల్లింగ్స్. ఇంత అరాచకాలు ఈ 24 వందలాది మంది ప్రాణాలు తీసినటువంటి ఘటనలు. ఆ తర్వాతనే కేపీఎస్ గిల్ లాంటి వాళ్ళు అక్కడ దారికి తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని అసలు గొడవేంటి, బీజేపీకిను సిక్కులకు గొడవేంటి, అకాలీదళతో సుదీర్ఘకాలం పాటు సంబంధం ఉన్నట్టు. అక్కడ గొడవంతా కూడా కాంగ్రెస్కి వాళ్ళకి. అక్కడ అకాలీదళని దెబ్బతీయడం కోసం ఖలిస్తానీ తీవ్రవాదైనటువంటి పెంచి పోషించి ప్రోత్సహించిందే ఇందిరాగాంధీ. ఇప్పుడు కన్నయ్య కుమార్ని ఎట్లయితే పెంచి పోషించారో ఆ రోజుల్లో బిందర్న వాళ్ళని అట్లాగే పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. వాడు చివరికి దేశం నుంచి పంజాబ్ని విడదీయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో అడ్డుపడ్డటువంటి సందర్భం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.